ఈరోజు పబ్స్ యజమానులతో భేటీ అయి డ్రగ్స్ విక్రయిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించిన ఎక్సైజ్ అధికారులు అప్పుడే యాక్షన్లోకి దిగిపోయారు. ఎఫ్ క్లబ్ పబ్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. మరో 14 పబ్లకు వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా డ్రగ్స్ వ్యవహారం తెర మీదకి రావడంతో ఈ డ్రగ్స్ కి అడ్డాగా మారినటువంటి క్లబ్బులు పబ్బుల మీద ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. ఎవరైతే వీటిని అతిక్రమిస్తారో వారి మీద తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించి పంపించారు. ఈ రోజు అప్పుడే యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ఎఫ్ క్లబ్ లైసెన్స్ సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చక్రి నగరంలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి డ్రగ్ కేసులో తీగలాగితే డొంకంతా కదులుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కెల్విన్ లేదా టాలీవుడ్ ప్రముఖుల్లో కొందరికి మాత్రమే సంబంధాలు ఉన్నాయి అని చెప్పి వచ్చింది. కానీ మొత్తంగా డ్రగ్స్కి అన్నిటికీ కేంద్ర బిందువుగా మారినటువంటి మూలాలను కూడా కనుగొన్నారు ఈరోజు సిట్ అధికారులు. మొత్తంగా డ్రగ్స్ అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా పబ్లు ఉన్నాయని చెప్పి నిన్న రాత్రి గుర్తించారు. అందులో భాగంగా సిటీలో ఉన్నటువంటి దాదాపు 15 పబ్లు లేదా హుక్కా పార్లర్లు లేదా కెఫే షాప్లకు కొన్నింటిని నోటీసులు అందజేశారు. అందులో భాగంగానే ఈరోజు సిట్ అధికారులు వాళ్ళందరినీ పిలిపించి విచారించారు. అయితే వీళ్ళందరిపై పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఏకంగా యాక్షన్లోకే దిగిపోయారనే చెప్పుకోవచ్చు. అందులో మొదటి భాగంగా ప్రస్తుతం ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఎఫ్ క్లబ్పై వేటు వేశారనే చెప్పుకోవచ్చు. ఈరోజు 15 మంది క్లబ్బులు కానీ లేకపోతే పబ్బులు లేదా హుక్కా పార్లర్లకు సంబంధించినటువంటి యజమానులను ఈరోజు పిలిచి విచారించారు. అందులో భాగంగానే విచారణలో ఎఫ్ క్లబ్ యజమాని కూడా అక్కడికి అటెండ్ అయ్యారు. మరి ఎఫ్ క్లబ్కు డ్రగ్స్కు మూలాలకు సంబంధించినటువంటి అనుమానాలు వాళ్లకు తావివ్వడంతో దీనికి లైసెన్సును సస్పెండెడ్లో ఉంచడం జరిగింది. మరి డ్రగ్స్కు సంబంధించినటువంటి మూలాలు వాళ్ళకు లభించాయా, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఏమైనా ఇక్కడి నుంచి చేతులు మారాయా, లేకపోతే కెల్విన్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా, లేదా టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరైనా ఇక్కడి నుంచే డ్రగ్స్ తీసుకున్నారా అనేటటువంటిది ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఫిల్మీ జంక్షన్, ఇక్కడ బ్లాక్ బస్టర్ ఫుడ్ అండ్ బార్ అని చెప్పేసి ఇక్కడే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ కానీ లేకపోతే ఇతరత్ర ఫుడ్కు సంబంధించినటువంటివి కెఫే లాంజ్ ఇవన్నీ ఓపెన్ బార్ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇందులోనే ఒక ఫ్లోర్లో ఎఫ్ క్లబ్ పేరిట ఒక పబ్ను రన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టాప్ ఫ్లోర్లో ఆ బ్లాక్ హార్బర్ అనేటటువంటి ఏదైతే పోస్టర్ మనకు కనిపిస్తూ ఉందో, హార్బర్ పోస్టర్ కింద ఉన్నటువంటి ఆ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఎఫ్ క్లబ్ పేరిట ఒక పబ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఈ పబ్కు సంబంధించినటువంటి యజమానికి నిన్న సాయంత్రం నోటీసులు అందజేశారు. వాళ్ళని ఈరోజు సిట్ దగ్గర పిలిపించి అధికారులు విచారించారు. అందులో భాగంగా మరి ఆయన అందించినటువంటి వివరాలు ఎక్కడైనా మ్యాచ్ కాలేదా, లేకపోతే ఎలాంటి వివరాలు అందజేశారో, లేకపోతే డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు ఈ ఎఫ్ క్లబ్లో ఉన్నాయా అనేటటువంటిది గుర్తించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగానే వాళ్లకు ఈరోజు ఎఫ్ క్లబ్కి సంబంధించినటువంటి నోటీసులను సస్పెండెడ్లో ఉంచడం జరిగింది. అయితే మొత్తంగా ఈ 15 కాదు, సిటీలో మొత్తంగా ఈరోజు ప్రకంపనలు సృష్టించినటువంటి డ్రగ్ రాకెట్కి అంతటికీ కూడా కేంద్ర బిందువుగా పబ్బులు, కాఫీ షాపులు లేకపోతే హుక్కా పార్లర్లే మారుతున్నాయని చెప్పి గుర్తించినటువంటి సిటీ అధికారులు అవ్వచ్చు లేకపోతే పోలీసులు వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. పబ్లు అడ్డాగానే అక్కడ చేతులు మారుతూ ఉన్నాయి, డ్రగ్స్ అమ్మకాలు లేకపోతే డ్రగ్స్ సంబంధించినటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి గుర్తించారు. కాబట్టి పబ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే అందులో యాక్షన్లో భాగంగానే ఈరోజు ఎఫ్ క్లబ్పై వేటు పడిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు కూడా త్వరలో సిటీలో ఉన్నటువంటి అన్ని పబ్లపై కూడా రైడింగ్ జరుపుతాము, ఏకంగా రైడ్లో నేనే స్వయంగా పాల్గొంటానని కూడా మంత్రి ప్రకటించారు. అయితే పబ్లపై ఇంత స్థాయిలో జరగడం ఎందుకంటే కేవలం మత్తుబాబులు లేదా మందుబాబులు వీళ్ళందరికీ మూల కేంద్రంగా ఈ పబ్లు ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం అయితే చాలు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్ల దగ్గర ఉండే హడావిడి అంతా ఇంత కాదు. అయితే ఎన్టీవీ జరిపినటువంటి స్పై ఆపరేషన్లో కూడా 2 నెలల క్రితమే సిటీలో ఉన్నటువంటి కొన్ని పబ్స్పై స్పై ఆపరేషన్ కూడా జరిపింది ఎన్టీవీ. ముందుగానే సూచించింది నగరంలో కొన్ని పబ్బులు అడ్డాగా మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతూ ఉన్నాయి, పబ్స్ పేరిట కాస్త హంగామా క్రియేట్ అవుతోంది, విలాసాలు రాసక్రీడలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఎన్టీవీ కూడా ముందుగానే హెచ్చరించింది. అయితే పోలీసులను కూడా అప్రమత్తం చేసింది. ఎన్టీవీ చెప్పినటువంటి విధంగానే జరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే పబ్ల పేరిట ఏదైతే జరుగుతోందో లేకపోతే పబ్బుల్లో జరుగుతున్నటువంటి వాతావరణం అవ్వచ్చు లేకపోతే విలాసానికి వస్తూ ఇక్కడ యూత్ చేస్తున్నటువంటి పని అవ్వచ్చు, అదంతా కూడా పబ్ల అడ్డగానే జరుగుతుందని చెప్పి గుర్తించారు. అయితే సిటీలో ఉన్నటువంటి ఈ 15 పబ్లు అంటే ఎప్పుడైతే నిన్న సాయంత్రం నోటీసులు అందజేశారో
ఆ 15 పబ్లకే సంబంధించి కాకుండా ఆ 15 కాఫీ షాపులకే కాకుండా మిగతా వాటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో నోటీసులు అందజేస్తాం. ఒకవేళ ఎలాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు, వాళ్ళ లైసెన్స్ను కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా అందులో సంబంధించి కనుక ఉంటే ఏకంగా వాళ్ళను అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పారు. అయితే మొత్తంగా ఈరోజు మొన్నటిదాకా కెల్విన్ లేకపోతే సెలబ్రిటీలు మాత్రమే ఉన్నారు, లేకపోతే డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళకి డ్రగ్స్ అందాయి మాత్రమే తెలిసింది. మరి ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలను కూడా గుర్తించే పనిలో ఈరోజు సిట్ అధికారులు పడ్డారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా డ్రగ్స్ సప్లై చేసిన వ్యక్తులే తెరపైకి వచ్చారు. మరి వీళ్ళు సప్లై చేయడానికి వేటిని స్థావరాలుగా ఎంచుకున్నారు, అసలు స్కూల్ స్టూడెంట్స్ దాకా ఈ మత్తు పదార్థాలు ఏ విధంగా వెళ్ళాయి, డ్రగ్స్ ఇవన్నీ ఏ విధంగా వెళ్ళాయి, లేదా సెలబ్రిటీలు ఎక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు అనేటటువంటి దానిపై పూర్తి స్థాయిలో లోతట్టుగా విచారణ జరిపారనే చెప్పుకోవచ్చు. అందులో ప్రముఖంగా పబ్ల పేరే వినిపిస్తూ ఉంది. ఎందుకంటే సిటీలో ఉన్నటువంటి పబ్స్లో సాయంత్రం అయితే చాలు ఎలాంటి అరాచకాలు మొదలవుతున్నాయి. డీజేల హోరెత్తించడం కానీ, లేకపోతే అక్కడ తాగి ఊడడం కానీ, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అందులోనూ ముఖ్యంగా మైనర్ అమ్మాయిలు మైనర్ అబ్బాయిలు కూడా పబ్లకు అలవాటు పడుతూ ఉన్నారంటేనే చెప్పుకోవచ్చు. పబ్ల పేరిట ఎలాంటి హంగామా జరుగుతుందో ఇందులో భాగంగానే ఈరోజు పబ్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారనే చెప్పుకోవచ్చు. అటు ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో పబ్స్పై దృష్టి సారించారనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికీ నిన్న నోటీసులు ఇచ్చినటువంటి 15 పబ్లకు ఈరోజు విచారణకు అటెండ్ అయ్యారు. మరి వాళ్ళు ఎలాంటి వివరాలు ఈరోజు అందజేశారు, వాళ్ళకు ఎలాంటి క్వశ్చన్స్ ఈరోజు సిట్ అధికారులు ప్రశ్నించారు, లేకపోతే కేవలం మీరు పబ్బుల్లో ఎవరైనా వస్తున్నారా, పబ్స్లో ఏమైనా డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే మాకు సమాచారం ఇవ్వండి అని కూడా సిట్ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి అటెండ్ అయిన వాళ్ళలో ఎవరెవరికి పబ్లకు సంబంధించినటువంటి వాళ్ళకు మత్తు పదార్థాలతో లింకులు ఉన్నాయి, లేకపోతే డ్రగ్స్ సప్లయర్స్తో లింకులు ఉన్నాయి, లేకపోతే డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏమైనా చేతులు మారాయా అనేటటువంటి దానిపై పూర్తిగా విచారిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈరోజు ఇచ్చినటువంటి 15 పబ్లకు సంబంధించినటువంటి వాళ్ళు కనుక ఏదైనా సమాచారం ఇచ్చుంటే మరికొన్ని రోజుల్లో మరింత యాక్షన్ కూడా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇప్పటి వరకు టాలీవుడ్ సెలబ్రిటీస్పై ఉన్నటువంటి వాళ్ళు, టాలీవుడ్ సెలబ్రిటీస్ నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ని తీసుకున్నారు అనేటటువంటి దానిపై పూర్తిగా విచారిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ డ్రగ్స్కు సంబంధించినటువంటివి పబ్లే కనుక కీలకంగా మారనున్నాయి, మరి ఆ పబ్లే కనుక కీలకంగా మారితే వాటిని లైసెన్సులు కంప్లీట్గా రద్దు చేసి వాళ్ళను అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడబోమని ఈరోజు సిట్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని చూసుకొని ఎఫ్ క్లబ్కి ఈరోజు నోటీసులు సస్పెండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే త్వరలో పబ్లపై మరింత యాక్షన్గా ఉండేది, మరి పబ్లపై మరింత రైడింగ్ కూడా జరగబోయే అవకాశం కనిపిస్తోంది. చక్రి మనకు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి. అంతకుముందు ఉదయం హైదరాబాద్లోని పబ్ల ఓనర్లతో సమావేశమయ్యారు ఎక్సైజ్ అధికారులు. పబ్స్ కేంద్రంగానే డ్రగ్స్ దందా జరుగుతోందని ఇప్పటికే పక్కా ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు. ఈ తరుణంలోనే ఓనర్లతో సమావేశం ఏర్పాటు చేసి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్బుల్లో డ్రగ్స్ వాడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఈ సమావేశానికి హాజరైన పబ్ల నిర్వాహకులు అసలు తమ పేర్లు పబ్ల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. మీడియాకు సాధ్యమైనంతగా ముఖం చాటేయడానికి ప్రయత్నించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కెమెరాకు కనిపించినా పొడి పొడి సమాధానాలతో తప్పించుకున్నారు. కొంతమంది అయితే తప్పుడు పేర్లు కూడా చెప్పారు. నిలబడాలి నిలబడితే చెప్తాను. Already told, so Park Hyatt. Park Hyatt. Are you get notice? Yeah, for the meeting. Right. Right. If you have any notice? We don't know, sir. They told us to call for a meeting. They called for a meeting. Yeah, you got. We did not want the notice. Park Hyatt Hotel, sir. You brought any notice? No, sir. Right.
చాలు 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 వెనక్కి రండి వెనక్కి రండి వెనక్కి రండి వెనక్కి రండి వద్దు.